హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. అలాగే మన ఛానల్ను కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల మరొక 10 మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మరొక 10 మందికి ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే రేపు గురువారము, అలాగే మార్గశిర మాసం 3వ గురువారంగా చెప్పుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవి కటాక్షం కోసం లక్ష్మీదేవి అమ్మవారికి ఎలా పూజ చేయాలి, ఏ విధంగా పూజ చేస్తే అమ్మవారి కటాక్షం లభిస్తుంది, సిరి సంపదల కోసం పూజ చేసుకోవడానికి, అలాగే లక్ష్మీ కటాక్షం పొందాలని చెప్పేసి లక్ష్మీ గురువారాలు పూజ చేసుకుంటూ ఉంటాము ఈ మార్గశిర మాసంలో. అలాగే నేను ఒక టీపాయ్ని అయితే ఏర్పాటు చేసుకున్నాను, సపరేట్గా అయితే పూజా మందిరంలో కాకుండా. ఇలా టీపాయ్ మీద ఇట్లాగా నీట్గా తడిగుడ్డ పెట్టి క్లీన్ చేసుకొని ఆ తర్వాత పసుపుతో ఇలాగా అలికినట్టుగాను కొంచెం పసుపు రాసుకొని ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత అయితే కొంచెం పసుపు కుంకుమలు వేసుకొని అందంగా అయితే అలంకరణ అయితే చేసుకుంటున్నాను. ఇలా పిండితో అయితే ముగ్గు వేసుకున్నానండి. ఆ తర్వాత అయితే ఒక తెల్లటి టవల్ను అయితే ఏర్పాటు చేసుకోవాలి. అది పూజకు మాత్రమే ఉపయోగించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నట్టుగా పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ పూజకు తప్ప మనం దేనికి ఉపయోగించకుండా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇలాగైతే ఒక ఎర్రటి ఫ్లవర్ లాంటి మ్యాట్ని అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారిని అలాగే చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నాను. అలాగే లక్ష్మీదేవి చిత్రపటానికి తామర గింజల మాల, అలాగే చిట్టి గాజుల మాలను అయితే ఏర్పాటు చేసుకొని సిద్ధం చేసుకొని పెట్టుకున్నా ముందుగానే. ఆ తర్వాత అయితే గణపతిని పెట్టుకోవడానికి ఒక ప్లేట్ని అయితే గంధం కుంకుమ బొట్లను పెట్టుకొని ఏర్పాటు చేసుకుంటున్నాను. అలాగే లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకోవడానికి అని చెప్పేసి ఒక ప్లేట్ని ఏర్పాటు చేసుకున్నాను. అలాగే 2 చిన్న ప్లేట్లను గంధం కుంకుమ బొట్లను పెట్టి ఏర్పాటు చేసుకున్నాను గణపతి విగ్రహాన్ని పెట్టుకోవడానికి. అలాగే లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇలా ఏర్పాటు చేసుకొని ఒక ప్లేట్లో అయితే బియ్యం పోసుకున్నాను. ఈ బియ్యము మనం ముందుగానే కొత్తగా తీసుకొచ్చినవే ఉండాలి. మనం ఇంట్లో వాడుకునే వాటిలో అయితే తీసుకొని మనం పూజలో ఉపయోగించకూడదు. ఏ రోజైతే కొత్తగా తీసుకొచ్చుకుంటామో ఆ రోజు మాత్రమే మన సైడ్కి తీసుకొని పూజకు ఉపయోగించుకోవడానికి అని చెప్పి ఒక కవర్లో అయితే నేను ఎప్పుడూ కవర్లో పోసుకొని పెట్టుకుంటాను. అలాగే గణపతిని విగ్రహం పెట్టుకోవడం చెప్పేసి గణపతికి ఎంతో ఇష్టమైన గరికను అయితే ఏర్పాటు చేసుకున్నాను ఇలా అందంగా ప్లేట్లో. ఆ తర్వాత గణపతి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాను స్వామివారిని. అమ్మవారి కటాక్షం కోసం ఈ మార్గశిర మాసం గురువారాల పూజ అయితే చేసుకుంటూ ఉంటాము. అందులో రేపు 3వ గురువారం కాబట్టి 2 గురువారాలు అయిపోయినాయి కాబట్టి 2 గురువారాలు చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. నేను పూజ చేసుకున్నాను కాబట్టి నా పూజా విధానం మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఎంతో కొంత మీ అందరికి కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను పూజ చేసుకున్న వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా కామాక్షి దీపం అలాగే ఇరుపక్కల పెట్టుకోవడానికి దీపారాధన కుందులను గంధం కుంకుమ బొట్లను పెట్టుకొని ముందుగా సిద్ధం చేసుకొని ఏర్పాటు చేసుకున్నానండి. అలాగే గణపతి దగ్గర కూడా దీపారాధన చేసుకోవడానికి అని చెప్పేసి ఒక దీపారాధన కుందుని అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఆ తర్వాత లిల్లీ పూల మాలతోటి లక్ష్మీదేవి అమ్మవారికి అందంగా అలంకరణ అయితే చేసుకుంటున్నాను. నా దగ్గర ఉన్న రకరకాల పుష్పాలతో అలంకరణ అయితే అందంగా అలంకరించుకున్న తర్వాత లక్ష్మీదేవి అమ్మవారిని అలాగే చూస్తూ ఉండాలనిపించింది. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవి కటాక్షం కోసం గురువారాల పూజ చేస్తూ ఉంటాము. అలాగే ఆడవాళ్ళు ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటాము. అలాగే లక్ష్మీ కటాక్షం పొందాలని చెప్పేసి కూడా పూజ చేస్తాము. అమ్మవారి అనుగ్రహం పొందాలని చేస్తాము. అలాగే కొందరు గురువారం రోజు లక్ష్మీ పూజ చేస్తూ ఉంటాము. మరి కొంతమంది లక్ష్మీ వ్రతం చేసుకుంటూ ఉంటాము. అలాగే సిరి సంపదలు ఆయురారోగ్యాలు కలగాలని చెప్పి పూజ చేస్తూ ఉంటాము. అలాగే మార్గశిర మాసంలో
చేసుకునే పూజ సిరి సంపదలు మరియు ధన ప్రాప్తికి కూడా లభిస్తాయి. అందుకే ఆ మార్గశిర మాసం లక్ష్మీ వారంగా చెప్పుకోవచ్చు. అలాగే పూజ అయితే ఇలా చేసుకోవాలో, మార్గశిర మాసంలో ఎలా చేస్తే అమ్మవారి కటాక్షం కలుగుతుందో అని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకున్నాను. ఎలా చేయాలో ఈ పూజా విధానం చూసేయండి. అలాగే గురువారం రోజు బ్రహ్మముహూర్తంలో అంటే మార్గశిర మాసంలో గురువారం పూజ చేసుకోవటం చెప్పేసి ముందు రోజే నైట్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ ఎలాంటి అడవడి లేకుండా బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అంటే బుధవారం రోజు నిద్రపోయే ముందు మన ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి. అలాగే కిచెన్ కూడా శుభ్రం చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ప్రశాంతంగా ఎలాంటి హడావుడి లేకుండా మనం పూజ అయితే చేసుకోవచ్చు. అలాగే బుధవారం రోజు నైట్ తలస్నానం చేయాలి. గురువారం రోజు షాంపూతో పెట్టుకోకుండా స్నానం చేయకూడదు. అలాగే తలస్నానం చేయాలంటే ఆ తర్వాత ఉట్టి నీళ్ళతో మాత్రమే తలస్నానం చేయాలి. బుధవారం రోజు మాత్రమే తలకి షాంపూ పెట్టుకోవాలి. అలాగే మనం పూజా గదిలో కానీ సపరేట్గా కానీ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఎలా చేసుకుంటున్నానో అలాగే చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నేను సపరేట్గా టీ పైన ఏర్పాటు చేసుకొని అమ్మవారి చిత్రపటం పెట్టేసుకొని ఈరోజైతే పూజ అయితే చేసుకున్నాను. కలశం ఆనవాయితీ ఉంటే ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశం కూడా ఏర్పాటు చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి. మార్గశిర మాసం వీడియో పూజ చేసేసి మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఆ వీడియోలో అయితే కలశం ఎలా పెట్టుకోవాలనేది చెప్పేసి ఆ వీడియోలో అయితే నేను చూపించాను. ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లోకి వెళ్ళేసి. అలాగే అమ్మవారి పూజ మాత్రమే ఎల్లప్పుడూ పసుపు కుంకుమలను నిండుగా ఉండేలా చూసుకోవాలి. అమ్మవారి ముందు ఎప్పుడు పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకోవాలి. మన ఇల్లు కూడా అంతే నిండుగా ఉంటుందని కాబట్టి ఈ మార్గశిర మాసం కూడా పూజ చేసుకోవాలంటే మార్నింగ్ టైంలో చేసుకుంటే చాలా మంచిది. అందులో బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి. ఈ పూజ అనేది మనం ఏమీ తినకుండా పూజ చేసుకుంటే ఇంకా చక్కటి ఫలితం లభిస్తుంది. అలాగే తినేవాళ్ళు ఉంటారు, తినవాళ్ళు ఉంటారు, ఆరోగ్యపరంగా ఉండేవాళ్ళు ఉంటారు కాబట్టి తినైనా చేసుకోవచ్చు. తినకుండా చేసుకుంటే ఇంకా మంచిది. ఆ రోజు మనం తినకుండా పాలు కానీ పండ్లను కానీ తినేసి చేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే నేను అమ్మవారికి అష్టోత్తరం పూజ పసుపు కొమ్ములతో అయితే అష్టోత్తరం అయితే చేసుకున్నాను. ఇలా 108 పసుపు కొమ్ములతో అయితే అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను. ఇలా 108 నామాలతోటి ఒక్కొక్క నామంతోనే ఒక్కొక్క పసుపు కొమ్ము తీసుకొని పూజ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత అమ్మవారికి అలాగే పండ్లని నైవేద్యంగా సమర్పించుకున్నాను. అలాగే గణపతికి బెల్లం నైవేద్యంగా సమర్పించుకున్నాను. ఆ తర్వాత అయితే పసుగొమ్ములతోటి ఒక్కొక్క పసుగొమ్ము తీసుకుంటూ ఒక్కొక్క నామం చదువుకున్నాను. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూత ప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః అనుకుంటూ ఇట్లా 108 నామాలు ఒక్కొక్క పసుపు కొమ్ముతో ఒక్కొక్క నామం చదువుకుంటూ ఇట్లాగా అష్టోత్తరం పూజ అయితే చేసుకున్నాను. మన సంప్రదాయం ప్రకారం మన ఇల్లు ఎప్పుడు అమ్మవారి కటాక్షంతో నిండిపోయినట్లుగా కనిపిస్తుంది. మార్గశిర మాసం లక్ష్మీవార పూజ, అమ్మవారి పూజ, పుష్పార్చన పూజా విధానం అలాగే మన పుష్పాలతో చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర కనుక ఇట్లా పసుపు కొమ్ములు రాపైతే రూపాయి కాయిన్స్ ఉన్న రూపాయి కాయిన్స్తో చేసుకోవచ్చు, లేదా పుష్పాలతోనైనా స్తోత్రం పూజ చేసుకోవచ్చు. ఇంకేమీ లేవు మా దగ్గర అనుకున్న వాళ్ళు అక్షంతలతో కూడా చేసుకోవచ్చు, లేదా ఆ రోజు కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు. కుంకుమ పూజ చేసుకున్నా కూడా చాలా మంచిదండి. అలాగే మన ఇల్లు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని అష్టలక్ష్మి దీపం కానీ కామాక్షి దీపం పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది. మన ఇల్లు ఎప్పుడు లక్ష్మీ కటాక్షంతో కలకల్లాడుతూ లక్ష్మీదేవి ఇలా పూజ చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి. మన ఇల్లు ఎప్పుడు అలాగే ధనలక్ష్మీదేవి స్థిరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లక్ష్మీదేవి అమ్మవారికి ఇలా అయితే పూజ చేసుకున్నాను. మనం ఎప్పుడు ఏ పూజ చేయాలన్నా కూడా ఆ వినాయకుడు స్వామికి ముందుగా పూజ చేసుకోవాలి. విగ్రహం రూపంలో కానీ పసుపు గణపతి రూపంలో కానీ పూజ చేసుకుంటే చాలా మంచిది. ఆ స్వామికి చేసుకున్న తర్వాత ఏ పూజ అయినా సరే మనం మొదలు పెట్టాలి.
ఆ తర్వాత గణపతికి అలాగే ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించుకున్నాను. తర్వాత అమ్మవారికి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించుకున్నాను. ఈ పూజలో నేను ఇక్కడ ఆవు నూనె అయితే ఉపయోగించుకున్నానండి. నువ్వుల నూనె అయితే ఈరోజు ఉపయోగించకుండా ఆవు నెయ్యితో ఉపయోగించుకుంటే చాలా మంచిది. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించండి. నువ్వుల నూనె మాత్రం ఆ రోజు మాత్రం అసలు ఉపయోగించకండి. అలాగే లక్ష్మీవారము అలాగే శుక్రవారం రోజు ఇలా పూజ చేసుకున్నా కూడా చాలా మంచిదండి. మార్గశిర మాసంలోనే కాకుండా లక్ష్మీ అంటే శుక్రవారం రోజు చేసుకున్నా కూడా చాలా మంచిది. ఇలా పూజ చేసుకుంటే అమ్మవారి దయ మన మీద ఎప్పుడు తప్పనిసరిగా మా అమ్మ చూపు మన మీద ఎల్లప్పుడూ కలగాలని చెప్పేసి నేను ఈ పూజ అయితే చేసుకున్నాను. నేను చేసుకున్న పూజ మీ అందరితో షేర్ చేసుకున్నాను. నా పూజా విధానం ఎలా ఉందో ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియజేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పనిసరిగా ఇలా షేర్ చేయడం వల్ల 10 మందికి ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.